బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడటంతో భవిష్యత్తులో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ కు కవిత రాసినట్లుగా ఒక లేఖ బయటకు వచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్గాలు కానీ కవిత కార్యాలయ వర్గాలు కానీ స్పందించలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్న నేపథ్యంలో ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. రజతోత్సవ సభ విజయవంతమైందని కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ రాసినట్లుగా ఈ లేఖలో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు. ఇక పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూస్తే సభ విజయవంతమవడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారు. మీరు ఆపరేషన్ కగారుపై మాట్లాడటం చాలా మందికి నచ్చింది. కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని అనుకుంటున్నారు. ఇక పెహల్గాం అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుంది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. మొత్తంగా మీ ప్రసంగంలో ఇంకొంచెం పంచుని ఆశించారు. అయినా కార్యకర్తలు, నాయకులు సభతో సంతృప్తిగా ఉన్నారు. పోలీసులకు ఇచ్చిన హెచ్చరిక కూడా శ్రేణుల్లోకి బలంగా వెళ్లిందని పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పారు. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ చూస్తే ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్ పై మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించడం ప్రతికూల ఫీడ్బ్యాక్ లో ఉంది. ఇంకా కొన్ని అంశాలు ప్రతికూల ఫీడ్బ్యాక్ లో ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం, ఇంత పెద్ద సభ నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. మళ్లీ పాత ఇన్ఛార్జీలకే స్థానిక సంస్థల ఎన్నికల బీ ఫామ్ల బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వారు రిలాక్స్ గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బీ ఫామ్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మీరు సభా వేదిక మీదకు వచ్చేలోపు 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని చాలా మంది అన్నారు. కార్యకర్తలను ధూమ్ధాం ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. బీజేపీ గురించి మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు ఇంకా బలంగా మాట్లాడాలని ఉండే. నేను బాధపడ్డాను కదా, అందుకని కావచ్చు. మీరు బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. కాంగ్రెస్ పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది. దానికి బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే ఆలోచన మన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి సహాయం చేశామనే సందేశం కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణను, మార్గనిర్దేశాన్ని ఇస్తారని అందరూ ఆశించారు. కనీసం ఇప్పుడైనా మనం 1-2 రోజులు ప్లీనరీ నిర్వహించి శ్రేణుల అభిప్రాయాలను స్వీకరించి మార్గనిర్దేశం చేయాలి. ఈ విషయంపై కొంచెం సీరియస్ గా ఆలోచన చేయండి. చాలా మంది మీతో ఫోటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్ గా అనిపించింది. జెడ్పీటీసీ సభ్యులుగా, జెడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు చాలా మంది మిమ్మల్ని కలవడానికి అవకాశం లభించలేదని బాధపడుతున్నారు. పరిమితంగా కొద్ది మందికే కలిసే అవకాశం వస్తోందని భావిస్తున్నారు. దయచేసి అందరినీ కలవండి. సుదీర్ఘ లేఖ రాసినందుకు సారీ, ధన్యవాదాలు నాన్న అని కవిత లేఖలో పేర్కొన్నారు.